కేసీఆర్ హరీష్ రావుకు ఎందుకు మద్దతిస్తున్నారు? సొంత కూతురుపై ఎందుకంత కోపంతో ఉన్నారు? కేసీఆర్ కు కూతురు కంటే అల్లుడే ఎక్కువయ్యారా? అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? 10 ఏళ్లు పవర్లో ఉన్న పార్టీ కవిత దెబ్బతో కోలుకోలేని స్థితికి వెళ్తుందా? నెక్స్ట్ కవిత ఏం చేయబోతున్నారు? రెండుసార్లు అధికారంలోకి బీఆర్ఎస్, ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్, పార్టీలో లొసుగులను బయటపెట్టిన కవిత, హరీష్ రావుకి లొంగిపోయిన కేసీఆర్, కవిత వద్దని హరీష్ కి మద్దతిచ్చిన కేసీఆర్. ప్రాంతీయ పార్టీలలో కుటుంబ సభ్యులదే హవా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలలో కుటుంబ సభ్యుల పెత్తనమే మరింత ఎక్కువగా సాగుతూ ఉంటుంది. దీనికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. పార్టీని ఒక వ్యక్తి స్థాపిస్తే అతని కుటుంబ సభ్యులు వారసత్వంగా నడిపిస్తూ ఉంటారు. టీడీపీ నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ వరకు ఇదే కొనసాగుతుంది. కాకపోతే టీడీపీలో చంద్రబాబుది పెత్తనం కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ వారసులు అంతగా అందులో కనిపించరు. ఇక తెలుగునాట ప్రాంతీయ పార్టీలలో సుప్రసిద్ధమైనది బీఆర్ఎస్. 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారాన్ని అనుభవించింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా కేసీఆర్ కొనసాగుతున్నారు. రాజకీయాలను నడపడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. అందువల్లే తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ప్రతి సందర్భంలోనూ కొనసాగించారు. రాజకీయ అవసరాల దృష్ట్యా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించారు. 3వ పర్యాయం అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒకసారి బయటకు వచ్చాయి. కేసీఆర్ కూతురు కవిత పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె సస్పెండ్ తర్వాత సంచలన విషయాలను వెల్లడించారు. అయితే జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ ని రాజకీయంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అంతర్గతంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చిత్రంగా ఉన్నాయి. పార్టీ నుంచి కూతుర్ను సస్పెండ్ చేయడం ద్వారా కేసీఆర్ అల్లుడు హరీష్ రావుకు తలవంచారని, రాజకీయంగా ఎన్నో వ్యూహాలు అమలు చేసిన కేసీఆర్ సొంత కూతురు విషయంలో ఇలా పక్కకు తప్పుకోవడం బాగోలేదని విశ్లేషకులు అంటున్నారు. అయితే కవిత మాత్రం హరీష్ రావు నుంచి కేసీఆర్, కేటీఆర్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయన ఒక కట్టప్ప మాదిరిగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కవిత ఎలాంటి మాటలు మాట్లాడినప్పటికీ హరీష్ రావు వైపు కేసీఆర్ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పైగా పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.